అందరం కూడా సపోర్ట్ చేసినాం. నేను కూడా సపోర్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలన కోసం. అవును. 9 ఉగ్రవాద స్థావరాలను చంపేసిర్రు. ఆ! మీరేమో రాజకీయ ప్రయోజనాలు అంటుర్రు మరి. ఎందుకంటే చాలా మందిని కూడా చంపేసిర్రు కదా ఉగ్రవాదులు. అదే అంటున్నా. ఇప్పుడు హ్మ్. చంపేయడం దాన్ని అక్కడి వరకు మనం దాన్ని సక్సెస్ స్టోరీగా తీసుకుందాం అంటున్నా. హ్మ్. 9 స్థావరాలలో 100 అవును. మంది చచ్చిపోయిన ఉగ్రవాదులు అనేది అవును. ఒక గొప్ప విజయం. హ్మ్. కానీ ఆ విజయం తాత్కాలికమే. ఎందుకు తాత్కాలికం అంటే మనకి పీఓకే పాక్ ఆక్రమైడ్ కాశ్మీర్‌ని హ్మ్. తిరిగి స్వాధీనం చేసుకోవడం హ్మ్. యుద్ధం లక్ష్యం. అవును. అది అది కాలేదు. కాకముందే ఆగిపోయింది. హ్మ్. అది విమర్శలకు దారితీస్తుంది. హ్మ్. సో అదెందుకు ఆగిపోయిందనే దాంట్లో చాలా మందికి అపోహలున్నాయి. అవును. దానికి ప్రధానమంత్రి గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హ్మ్. రెండవది మధ్యలో ఎన్నికలున్నాయి. హ్మ్. ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయిందనుకో, ఆ పాక్ ఆక్రమైడ్ కాశ్మీర్‌లో అవును. రేపు చైనా సహకరించి, చైనా యుద్ధం పాకిస్తాన్‌కి సహకరించి హ్మ్. రేపు మనం ఓడిపోతే హ్మ్. రేపు వీళ్ళు ఎన్నికలు గెలవలేరు. అవును. సో అది కూడా ఒక కారణం కావచ్చు. హ్మ్. చెప్పలేం హ్మ్. అనే విషయాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది దేశంలో. ఓకే. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అనే దాంట్లో వాస్తవం అయితే ఉంది. హ్మ్. బట్ సక్సెస్ కూడా పాక్షికంగా జరిగింది. హ్మ్. ఎట్లా 9 స్థావరాలను దెబ్బకొట్టి 100 మందిని చంపేసిండ్రు ఉగ్రవాదులను అని చెప్పేసి ఏవైతే మనకు బొమ్మలు చూపెడుతున్నారో హ్మ్. అది ఫ్యాక్టా కాదా అనేది రేపు పూర్తి స్థాయిలో ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఓకే. రేపంతా కూడా ఈ జర్నలిస్టులు కూడా అక్కడికి పోయి హ్మ్. మొత్తం కంప్లీట్‌గా జరిగింది వాస్తవమే, ఫేక్ కాదు అనే విషయాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది పూర్తి హ్మ్. స్థాయిలో. ఎందుకంటే ఇప్పుడు మనకు గతంలో ఇందిరాగాంధీ హయాంలో అక్కడ జరిగిన యుద్ధ ట్యాంకులు అవును. వాటన్నిటిని ప్రదర్శించారు. హ్మ్. అట్లా వీరు కూడా ప్రదర్శించాల. హ్మ్. ఆడ ఏమైంది? బుల్లెట్లు ఎన్ని ఇదయినాయి? ఎంతమంది కాల్పులు పాల్గొన్నారు? ఆర్మీలలో ఇద్దరు అమ్మాయిలని చూపెడుతున్నారు. హ్మ్. ఇద్దరు మహిళా అవును. సైనికులను చూపెడుతున్నారు. హ్మ్. వాస్తవమేనా? ఇద్దరు మహిళా సైనికులతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? హ్మ్. ఇవన్నీ కూడా ఇక్కడ సింధూర్ అని పేరు పెట్టారు కదా! అవును. మహిళల్ని ముంగట పెట్టారు కదా! హ్మ్. సో, ఇది ఒక రకంగా సక్సెస్ స్టోరీ అన్నట్టు మనకి. హ్మ్. బట్ ఇది ఇంకా ఆ పీఓకేను ఆక్రమించిన తర్వాత అయితే అద్భుతమైన విజయంగా ఇవాళ మనం జాతి మొత్తం గర్వించే దగ్గ స్థాయిలో నిర్వహణ జరిగేది. హ్మ్. మధ్యలో ఆగిపోయిన దాంట్లో కొంచెం డౌట్స్ ఉన్నాయి. అవును. దాంట్లో అంటే ఇవా ఆగిపోవడానికి కారణం ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం వల్లనే ఆపేసాడు మోడీ అని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తా ఉంది. అంటే అదే ఇప్పుడు నిజంగానే వాణిజ్య ప్రయోజనాలనేటివి ఇప్పుడు చైనాతోని హ్మ్. అమెరికాకు బాగా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు మీద చైనా మీదే అటాక్ జరగాల్సొస్తది. ఇంట్లో అవును. పాకిస్తాన్ మీద అక్కడ జరుగుతుందంటే చైనా యొక్క వ్యాపార కేంద్రాలున్నాయక్కడ. హ్మ్. ఎక్కడ పీఓకే, పాక్ ఆక్రమణ ఓకే. కాశ్మీర్ చుట్టూ చైనా యొక్క అది బిజినెస్ కారిడార్ ఏర్పాటు చేసుకున్నది. హ్మ్. ఆ బిజినెస్ కారిడార్‌ను మనం ఓన్ చేసుకుంటే, ఆక్రమించుకుంటే మన పరిధిలోకొస్తది ఆ సముద్ర ప్రాంతం అంతా. హ్మ్. అప్పుడేమైతది? మొత్తం బిజినెస్ అంతా చైనా దెబ్బతింటది. ఓకే. సో, ఇప్పుడు అమెరికా బిజినెస్ కూడా ఆడున్నది. హ్మ్. అమెరికాకు రావాల్సిన బిజినెస్ అంతా వస్తువులన్నీ అక్కడున్నాయి. సో, అమెరికా ఇప్పుడు నష్టపోతది. హ్మ్. ఒకవేళ ఈయన చేస్తే మధ్యలోనే అవి అంతా కూడా ఈ లేపేయాల్సొస్తది. హ్మ్. ఇవి నౌకలని అవును. ధ్వంసం చేయాల్సొస్తది. అవన్నీ హ్మ్. ఉంటాయి కదా! సో, హ్మ్. దాంతో అమెరికాకు నష్టం జరుగుతుంది. మా యొక్క అన్నీ ఉన్నాయిరా భయ్యా ఆడ. కాబట్టి ఇప్పుడే వద్దు. తాత్కాలికంగా అని చెప్పి అమెరికానే వీళ్ళిద్దరిని చల్లార్చినట్టుగా మనకు కనపడుతుంది. హ్మ్. సో, కాబట్టి అమెరికా వాణిజ్య ప్రయోజనాలే మేజర్‌గా అక్కడ యుద్ధం ఆగిపోవడానికి కారణమైందనేది మనకు ఇప్పుడు వినిపిస్తున్న చర్య. ఆయన కూడా వాస్తవం చెప్పిండు. అవును. నేను అణువాయుధ ఆళ్ళని ఆపేయగలిగినా అన్నాడు. హ్మ్. అది అణువాయుధ యుద్ధం జరిగే పరిస్థితి అయితే అంత కనపడలేదు నాకైతే. హ్మ్. ఎందుకంటే అణువాయుధ యుద్ధానికి దారి తీసే దిశగా అంత పెద్ద ఆహ్, స్థాయిలో జరిగిందని జరిగితే అది పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగేది. హ్మ్. కానీ అది కేవలం ఓన్లీ టార్గెట్ అంతా ఏంది దానిది 9 స్థావరాలే. అవును. కాబట్టి ఆ 9 స్థావరాలను ఉగ్రవాదులను చంపేసిన తర్వాత అణ్వాయుధం గనుక వాళ్ళు అది చేస్తే ప్రపంచం మొత్తం కూడా ఇవాళ వ్యతిరేకించేది పాకిస్తాన్‌ని. హ్మ్. కాబట్టి ఆ పాకిస్తాన్ కూడా అలాంటి నిర్ణయం తీసుకోలేదు కదా! కాబట్టి ఇవాళ అణు యుద్ధాన్ని నేను ఆపగలిగానని చెప్పి ఆయన చెప్పింది తప్పు, హ్మ్. అబద్ధం. ఏది నిజము? ఆయన వాణిజ్య ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం యుద్ధం ఓకే. ఆపిండనేది వాస్తవం. ఓకే. ఓకే సార్. నిజంగా పాకిస్తాన్ మన పైన ఇంత పెద్ద దాడి చేస్తా ఉంది. ఏదైతే కాశ్మీర్‌ను తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇట్లా చేస్తా ఉందని చెప్పి అంతరా గ్రహించి అంత పెద్ద యుద్ధం చేసినప్పుడు, కరిగట్టులో జరుగుతున్నటువంటి మావోయిస్టుల పైన కాల్పులు ఎందుకు ఆపలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం? అంటే ఏం చెప్తారు సంబంధించి? అంటే మావోయిస్టులది సమస్య డిఫరెంటు. హ్మ్. అక్కడి ఉగ్రవాదుల సమస్య డిఫరెంటు. హ్మ్. సో, మావోయిస్టులది ఒక రాజకీయ సమస్య. హ్మ్. అక్కడ ఉగ్రవాదులది రాజకీయ సమస్య కాదు. హ్మ్. అక్కడ శాంతి ప్రాబ్లమ్. హ్మ్. అక్కడ ఏందంటే హింస మేజర్. బట్ ఇక్కడ వీళ్ళు మావోయిస్టులు హింస కంటే కూడా వాళ్ళు ఒక రాజకీయ ఎజెండా ఏంది వాళ్ళది ఈ రాజ్యాన్ని ఆక్రమించడం. హ్మ్. ఆయుధం ద్వారా రాజ్యం ఆక్రమించడం. హ్మ్. అంటే వీళ్ళని కూల్చడం. ఓకే. ఇది చాలా ప్రమాదకరం కదా మరి. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలుస్తా అంటే నక్సలైట్లు కూలుస్తా అంటే ఆ! అది అవును. అది ఎందుకు ఒప్పుకుంటది ప్రభుత్వం? హ్మ్. సో, ఆపరేషన్ కగారు
ఇవాళ అట్లాంటి ఆలోచనతో ఉంది కాబట్టి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించింది. ఉమ్, ఇవాళ తాత్కాలికంగా యుద్ధ ప్రయోజనాల కోసం ఆపొచ్చు కదా. అవును. అంటే వాళ్ళు ఆపరేషన్ కగారు ఆపుతారని అయితే నేను అనుకో. ఉమ్. ఎందుకంటే వాళ్ళు 2026లో క్లోజ్ చేస్తాం, మార్చి వరకు క్లోజ్ మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి ఒక పథకాన్ని రూపొందించారు వాళ్ళు. ఆపరేషన్ ఉమ్. కగార్ అనేది ఒక పథకం. ఉమ్, అది యుద్ధం, కగార్ ఇది నథింగ్ బట్ యుద్ధం. ఉమ్, సో ఆ యుద్ధం ఒక ప్రకటించారు, దానికి కొన్ని డబ్బులు కేటాయించారు. ఉమ్. అది నడుస్తుంది. అంటే నిజమే సాధ్యమే అవుతుంది అంటారా సార్ నిజంగా యాక్సిడెంట్ లేకుండా చేయడం అనేది? అంటే నక్సలైట్లను లేకుండా చేయడం అనేది సాధ్యం. బట్ అసమానతలు ఉన్నంత కాలం మళ్ళీ తిరిగి మరో రూపంలో పుడతారు కదా నక్సలైట్లు. ఉమ్, అంత సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, భాషా అసమానతలు, ఉమ్, లింగ అసమానతలు, అనేక అసమానతలు భారతదేశంలో ఉన్నాయి. ఉమ్, అవి పోవడానికి అనేక రూపాల్లో ఆయుధం పట్టుకునే ప్రజలు ఉన్నారు. ఉమ్, ఇవాళ దళితులను చంపేస్తున్నారని దళితులు కూడా ఉత్తర భారతదేశంలో ఆయుధాలు పట్టుకుని ఒక ఆర్మీగా తయారై, ఉమ్, అట్లాగే మిగతా కులాల్లో కూడా ఆ కుల సేనలు కూడా తయారై, ఉమ్, యాదవ సేన, ఆ సేన, ఈ సేన అని చెప్పి, కర్ణి సేన అని, ఆ సేన ఇట్లా రకరకాల ప్రతి కులానికి ఒక ఆయుధం పట్టుకునే సేన కూడా తయారై ఉమ్. ఆత్మరక్షణ కోసం. అవును. సో కాబట్టి ఏదో ఒక రూపంలో ఆత్మరక్షణ కోసం వీళ్ళు ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. అవును. సో కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది పీడితులు ప్రజలు, దళితులు, పీడిత ప్రజలందరికీ ఉమ్, వాళ్ళకి అన్యాయం చేస్తున్నప్పుడు, వాళ్ళని చంపుతున్నప్పుడు, అవమానం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆయుధాలు పడతారు. అవును. కాబట్టి అవి పోకుండా నక్సలైట్లను ఏరేస్తాము, వాళ్ళని చేస్తామంటే నడవదు. ఉమ్, వాళ్ళు ఇంకో రూపంలో నక్సలైట్ పేరు కాకపోతే ఇంకో పేరు వస్తుంది. అవును. ఫ్యాక్షనిస్టులు ఉన్నారు ఆడ, రాయలసీమల ఉమ్, పూర్తిగా అంతమైందా? ఉమ్, కాలేదు కదా. సో కాబట్టి ఏదైనా అంతం కావాలంటే ముందు ఆ సమస్యకు మూలాలు వెతకాలి. అవును. ఎక్కడ పేదరికం లేకుండా ఉంటే ఎవరు కూడా ఆయుధం పట్టాలని ఎందుకు అనుకోడు ఆదివాసీలు. ఉమ్, పేదరికం ఉంది కాబట్టి, అవును. వాళ్ళ మీద అణిచివేత ఉంది కాబట్టి ఆయుధం పడుతున్నారు. ఉమ్, వాళ్ళు డెవలప్ అయితే వాళ్ళ ఎందుకు ఆయుధం పడతారు? ఉమ్, సో ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఆ పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన, ఉమ్, వాళ్ళకు భూములు ఇవ్వడం, యజమాని హక్కులు కలిపేయడం, అటవీ హక్కులు కలిపేయడం. ఉమ్, అంతేగాని అదాని అంబానీ కోసం మొత్తం ఆదివాసులను చంపేస్తాం, ఉమ్, లేకుండా చేసేస్తాం, ఉమ్, కగారు పేరుతోని నక్సలైట్లు అందరిని ఏరేస్తామంటే ఇంకో రూపంలో వస్తుంది. ఉమ్, కాబట్టి వాళ్ళ ఆదివాసీలు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఉమ్, అది ఒక రాజకీయ సమస్య, ఓకే. అదొక ఆర్థిక సమస్య, అదొక సామాజిక సమస్య. ఉమ్. వీటన్నిటితో ముడిపడి ఉందే నక్సలైట్ సమస్య. అంటే నక్సలైట్ శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, తుపాకులు పక్కకు పెట్టి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అసలు దానిపైన కూడా చర్చలు కూడా జరపట్లేదు, మేము ఒప్పుకోమని చెప్తా ఉంది. అసలు ఎందుకు చెప్పుకుంటారు? ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూల్స్తాం మేము అని చెప్పి ఇంతకాలం నక్సలైట్లు ఆయుధాలు పట్టుకొని తిరిగినప్పుడు ఉమ్, ఆ ప్రభుత్వాలు ఎందుకు ఒప్పుకుంటాయి చెప్పండి? ఇప్పుడు మనము మాట్లాడే వాళ్ళం కూడా ప్రొఫెసర్ ఆరగోపాల్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని ఎందుకు ఆయుధాలు వదిలేసి రాజకీయాలకు రమ్మని చెప్పి అనట్లేదు? నేనైతే ఆహ్వానిస్తున్నాను నక్సలైట్లను. ఉమ్, ఇప్పుడు నేపాల్లో ఆయుధాలు వదిలేసింది, రాజకీయాలకు వచ్చారు. అద్భుతంగా ఇక్కడ నేపాల్లో ప్రచండ నేతృత్వంలో అక్కడ ఆయన పరిపాలన చేసిండు. ఉమ్, శ్రీలంకలో ఆయుధాలు వదిలేసారు, అధికారంలోకి వచ్చారు. ఉమ్, అవునా? అట్లానే లాటిన్ అమెరికా దేశాలు అవును. మరి ఆయుధాలు వదిలేసి వాళ్ళ అధికారాన్ని చేపట్టదు కదా. మరి ఇక్కడ నక్సలైట్ కూడా ఎందుకు అధికారాన్ని చేపట్టకూడదు? ఉమ్, ఎందుకు ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు, జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు ఉమ్, ఎందుకు మీరు వాళ్ళని ఆయుధాలు వదిలేయండి, మీరు రాజకీయాలకు రండి, మేమంతా ఉన్నాం, మేము కూడా మీ రాజకీయాలు ప్రోత్సహిస్తాం, ప్రజాస్వామ్యంగా ఎన్నికలకు పోదాం రండి అని ఎందుకు పిలిపిస్తలేదు? ఉమ్, ఇస్తే ఖచ్చితంగా ఆయుధాలు వదిలేస్తే మీరు శాంతి చర్చ, అప్పుడు కదా శాంతి చర్చలు జరిగాయి. అవును. ప్రభుత్వం పోలీసు దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఉమ్, అది రాజ్యాంగం ఒప్పుకుంటది, ఉమ్, వాళ్ళు వదిలేయరు ఉమ్, ఆయుధాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ దేశ పౌరులు రక్షించడానికి ఆయుధం పోలీసులు పట్టాల్సిందే, ఉమ్, సాయుధ బలగాలు పట్టాల్సిందే. కానీ నక్సలైట్లు ప్రజలను రక్షించడానికి ఆయుధాల పేరు మీద ఒకవేళ పట్టుకుంటే సంతోషం. ఉమ్, కానీ అక్కడ ఏమైతుంది పరిస్థితి? ప్రజల రక్షణ కాకుండా వాళ్ళు రాజ్యాన్ని మేము కూల్చేస్తాం ఉమ్, సాయుధ పోరాటం ద్వారా అని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో ఉమ్, దాన్ని వాళ్ళు అమలు చేస్తారంటే రాజ్యం ఎందుకు ఒప్పుకుంటారు? సో అక్కడ సమస్య, ప్రాబ్లం అంతా అక్కడ. సో ఓకే. కాబట్టి ఇవాళ శాంతి చర్చలకు వాళ్ళు మేము వస్తామని చెప్పినా కూడా ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఉమ్, మీరు తుపాకులు తాత్కాలికంగానే వాయిదా వేస్తున్నారు కదా తుపాకులను, ఉమ్, ఈ శాంతి చర్చల వరకే ఆయుధాలు వదిలేస్తున్నారు. ఓకే. అది కాదు కదా సమస్య. అట్లాంటి ఇప్పటికి బోల్డ్ అనే సార్ శాంతి చర్చలు, మరి సమస్య ఎందుకు పరిష్కారం కాదు? ఓకే. అంటే అంతిమంగా సమస్య ఆ నక్సలైట్ల వల్ల చనిపోతుంది ఆదివాసీలు. ఉమ్, ఇక్కడ మొన్నదాకా దళితులు చనిపోయారు, ఇప్పుడు ఆదివాసులు. ఓకే. అగ్రవర్ణాలు ఆ నక్సలైట్లలో కూడా హాయిగానే ఉంటారు. ఉమ్, కాబట్టి పోలీసులలో కూడా చనిపోతుంది ఎవరు? వీళ్ళే, అవును. దళితులు, పీడితులు వీళ్ళే. ఉమ్,
ఆదివాసులు. అంటే అటు నక్సలైట్లైనా ఇటు పోలీసులైనా చనిపోతుంది వీళ్ళే కాబట్టి ఎందుకు చావాలి వీళ్ళు? మనకు ప్రజాస్వామ్యం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. నక్సలైట్ల రాజ్యాంగాన్ని ఒప్పుకోరు, మరి వాళ్ళ వైపు ఎందుకు పోవాలి? రాజ్యాంగాన్ని ఒప్పుకొని వాళ్ళతో మనం ఎందుకు పోవాలి? రాజ్యాంగం ఒప్పుకుని అంబేద్కర్ వైపు మనం ఎందుకు పోకూడదు? మనం మన ఆదివాసులకు కొన్ని హక్కులు ఉన్నాయి ఆడ రాజ్యాంగం, వాటిని కొట్టడం అని చెప్పి ఒక రాజకీయ పార్టీగా ఆదివాసులు ఎందుకు రాకూడదు? సో అట్లా వాళ్ళని ఎందుకు రాజకీయ చైతన్యం తీసుకురాకూడదు నక్సలైట్లు? ఓకే. సో ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది నక్సలైట్లు అనేది నాకున్న అభిప్రాయం.